ఏంటి చెరినానివి? వాట్ షేప్స్ ఆర్ దేర్? నువ్వు చెప్పు. ఇంకా ఓవెల్, ట్రయాంగిల్. బాక్సులకు పెట్టనా? బాగుందా? హెల్దీ టిక్కీస్ చేస్తున్నాను, కబాబ్స్. సో దానికోసం పెసర్లు ఉంటాయి కదా, మూంగ్ దాల్ ఓవర్ నైట్ నానబెట్టాను. ప్లస్ అలానే మకానా ఉంటుంది కదా, సో మకానా కొంచెం మిక్సీకి జస్ట్ రోస్ట్ ఏం చేయలేదు, కొంచెం ఒక బౌల్ మకానా తీసుకొని మిక్సీకి గ్రైండ్ చేశాను. అట్లనే కొంచెం చాప్డ్ ఆనియన్స్ తీసుకున్నా. సో ఇప్పుడు ఈ మూంగ్ దాల్ని మనము గ్రైండ్ చేసుకోవాలి. మూంగ్ దాల్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం ఒక గార్లిక్ క్లోవ్ ప్లస్ జింజర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. మూంగ్ దాల్ ఇలా మిక్సీకి పేస్ట్ వేసుకోవాలి. కొంచెము గ్రైండ్ చేయని మూంగ్ దాల్ కూడా యాడ్ చేస్తున్నాను, సో దట్ కొంచెం మంచిగా క్రిస్పీగా ఉంటుందని. జస్ట్ కొన్ని అంత. అండ్ అలానే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ బేసన్ యాడ్ చేయాలి. అండ్ 1 బౌల్ ఆఫ్ పన్నీరు స్మాష్డ్. ఇలా స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం మనము తురుముకోవచ్చు కూడా, గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇంకా కావాలంటే దీంట్లో క్యారెట్ తురుము అలా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో నేనేం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రోటీన్స్ మంచిగా ఉన్నాయి. ఎందుకంటే పన్నీరు అండ్ పెసర్లు ప్లస్ మకానా అన్నీ ప్రోటీన్సే కదా. సో ఇది బాగానే ఉంటుంది. లేదు అనుకుంటే కొంచెం క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, సో వీ కెన్ యాడ్ లైక్ దట్ ఆల్సో. సో దీంట్లో ఇప్పుడు చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ మసాలా అవన్నీ యాడ్ చేసేద్దాము. ఇప్పుడు దీంట్లో కారం, ఉప్పు అండ్ మసాలా వేసాను. సో దీన్ని అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని మనం టిక్కీస్ చేయాలి. టిక్కీస్ మనం రౌండ్గా చేసుకోవచ్చు, ఏ షేప్లో అంటే ఆ షేప్లో. నేను పిల్లలకు కొంచెం షేప్స్ చేద్దాం అనుకుంటున్నాను, సో దట్ వాళ్ళు ఇంట్రెస్టెడ్గా తింటారని. మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని షేప్స్ చేద్దాము. సో ఇలా షేప్స్ చేశాను, సర్కిల్స్, డైమండ్, ట్రయాంగిల్, స్టార్స్, అలాగా ఓవెల్. సో కిడ్స్ కొంచెం ఇంట్రెస్టెడ్గా ఇష్టంగా తింటారని. లేదంటే మామూలుగా టిక్కీస్ మనం ఇలా రౌండ్ షేప్లో చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ప్యాన్ పెట్టేసి లైట్గా ఆయిల్ వేసి కాల్చాలి. జస్ట్ 1 స్పూన్ ఆయిల్. ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ ఆయిల్, గీ కూడా వేసుకోవచ్చు. మనం గీ వేసి రోస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలా అన్ని ప్యాన్ మీద కొంచెం ఆయిల్ ఆర్ గీ ఆర్ బటర్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా క్రిస్పీగా మనము ఫ్రై చేసేసుకోవాలి. సో ఇలా టర్న్ చేసుకోవాలి అన్నీ. మనం కొంచెం ఒక సైడ్ రోస్ట్ కాగానే ఇంకో సైడ్ ఇలా టర్న్ చేసేసుకోవాలి. కొంచెం స్లోగా చేసుకోవాలి, సో దట్ షేప్స్ మనకి అటు ఇటు అవ్వకుండా ఉంటాయి. చూడండి, మనం ఉట్టివి కొంచెం పచ్చి మూంగ్ దాల్ కూడా వేసాం కదా, సో మంచిగా క్రిస్పీగా వస్తాయి. మంచి హెల్దీ మూంగ్ దాల్ మఖానా టిక్కీస్ ఈజ్ రెడీ టు సర్వ్. సో అన్నీ అయిపోయాయి. ఇప్పుడు తీసేసుకుందాం వీటిని. మంచిగా క్రిస్పీగా రోస్ట్గా ఫ్రై అయిపోయాయి.